జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘారావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు నుండి మనం షిరిడి సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు, యోగ రహస్యాలు మొత్తం 11 ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఆధ్యాత్మిక అర్థాలను, అంతరార్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ముందుగా నేను చెప్పే మొదటి సూత్రం ఏమిటంటే, ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయిని ప్రవేశించినంత మాత్రాన సుఖ సంపదలు పొందగలరు అని షిరిడి సాయిబాబా వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆర్తులైనా నిరుపేదలైనా సరే, ఎవరైనా సరే ద్వారకామాయిని ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని చెప్తున్నారు. మరి సుఖం అంటే వేరే అర్థం ఉంది, సంపదలు అంటే వేరే అర్థం ఉంది. రెండు ఒకటి కాదు. మరి సంపదలు ఉన్నవారంతా సుఖంగా ఉంటున్నారా అంటే లేదని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సుఖం అనేది పొందాలి అంటే ఏం చేయాలని చెప్తున్నారు? ఈ సూత్రంలో రెండో విషయంలో చెప్పడం జరిగింది. రెండవ పాయింట్లో ద్వారకామాయని ప్రవేశించినంతనే అని చెప్పడం జరిగింది. మరి ద్వారక అంటే ఏమిటి? కృష్ణుడు ఉన్న జన్మించిన స్థలం, కృష్ణుడు ఉన్న ప్రదేశం. ఎక్కడైతే కృష్ణ భగవానులు ఉంటారో అక్కడ మాయ అనేది ఉండదు. మాయి అంటే మాయ. కానీ మనము మామూలుగా మాయి అంటే తల్లి అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మాయ అని అర్థం. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ అనేది ఉండదు. అలాగే మనము ఈ మాయను తొలగించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి సుఖం అనేది కలుగుతుంది అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మరి షిరిడీలో బాబావారు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఒక ధనికుడు బాబావారి వద్దకు వచ్చి, నాకు బ్రహ్మంను చూపించండి, మీరు బ్రహ్మంను చూపిస్తారట, అది విని నేను మీ వద్దకు రావడం జరిగింది అని చెప్పారట. అప్పుడు బాబావారు అన్నారట, సరే తొందరపడకు, నీకు బ్రహ్మమును చూపిస్తాను, నువ్వు అలా కూర్చో. నా వద్దకు అందరూ అది కావాలి ఇది కావాలి అని వచ్చేవారే కానీ బ్రహ్మం కావాలి తెలుసుకోవాలి అని వచ్చేవారు ఎవరు ఉండరు. నీవు రావడం వల్ల నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు ఎంతో సుదినము కాబట్టి నీవు వచ్చినందుకు నీకు నేను బ్రహ్మమును చూపిస్తాను అని అన్నారంట. అలా అని చెప్పి నీవు తొందరపడక ఆ పక్కగా కూర్చో అని చెప్పారంట. చెప్పి అక్కడ ఉన్న ఒక బాలుని, నువ్వు మార్వాడి వద్దకు వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకునిరా అని పంపించారట. ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్వాడి వద్దకు వెళ్ళాడట. వెళ్ళి తిరిగి వెంటనే వచ్చేసాడు. వచ్చేసి, బాబాగారు మార్వాడి అతను లేడు, దుకాణం కట్టివేసి ఉంది అని చెప్పారట. అవునా, 5 రూపాయలు కావాలే, ఎలాగా అని ఆ ధనికుడు వంక చూసి అటు ఇటు చూసి నసుగుతూ ఉన్నారట, తడబడుతూ ఉన్నారట. సరే అని చెప్పి మనకు నూనె ఇచ్చే శెట్టి గారి వద్దకు వెళ్ళి పోనీ ఆయన వద్ద నుండైనా ఒక 5 రూపాయలు తీసుకురా అని పంపించారట. ఆ బాలుడు మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళి తిరిగి వచ్చారట. బాబాగారు అతను కూడా లేడు, దుకాణం కట్టివేసి ఉంది అని చెప్పారట. అయ్యో అవునా, 5 రూపాయలు కావాలి అనేసి ఆ ధనికుడి వంక చూశారంట తడబడుతూ. అయినా కూడా 5 రూపాయలు కావాల్సే ఉంది, ఎలా అనేసి మళ్ళీ ఆ బాలుని 4-5 వద్దకు పంపించారట 5 రూపాయలు తీసుకురమ్మని. కానీ ఎక్కడ వారికి 5 రూపాయలు దొరకలేదు. ఇదంతా చూస్తున్న ఆ ధనికుడికి చాలా చిరాకు వచ్చింది. బాబాగారు ఎంతసేపు ఇలా కూర్చోబెడతారు, నాకు బ్రహ్మమును చూపించండి, లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు.
నీవు ఇదంతా చూసి కూడా బ్రహ్మాన్ని నీవు తెలుసుకునే స్థితిలో లేవు, ఇదంతా కూడా బ్రహ్మమే అని అన్నారట. నీవు ఈ బ్రహ్మాన్ని కూడా తెలుసుకోలేకపోయావు అంటే నీకు బ్రహ్మాన్ని తెలుసుకునే అర్హత, యోగ్యత నీకు లేదు. ఎందుకలా అన్నారు అండి చెప్పండి? ఎందుకంటే ఆ ధనికుడి జేబు నిండా ఎంతో డబ్బు ఉంది, కానీ కూడా 5 రూపాయలు తీసి ఇవ్వలేకపోయాడు. తన బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే తన జేబులో ఉన్న 5 రూపాయలు తీసి ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలేకపోయాడు. బాబావారు ఊరికేదంతా ఆ పిల్లవాడిని అటు ఇటు పంపించలేదు. ఆ ధనికుడి యొక్క బుద్ధిని తెలుసుకోవడానికి, అంటే ఆ ధనికుడికి అసలు బ్రహ్మాన్ని తెలుసుకునే అర్హత, యోగ్యత ఉందా లేదా అనే బాబావారు ఈ ఆట అంతా ఆడించారు. అదండి. మరి మనము పరీక్షించుకోవాలి. అసలు మనము బ్రహ్మము అంటే పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకునే అర్హత, యోగ్యత మనకి ఉందా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. గురువులు ఎవరైనా సరే మనకు ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి అంటే ముందుగా మనల్ని పరీక్షిస్తారు. పరీక్షించకుండా ఎవరు కూడా ఆత్మ జ్ఞానాన్ని బోధించరు. అలాగే బాబావారు కూడా వారి వద్దకు వచ్చిన వారిని ఇలాగే పరీక్షిస్తారు. వారి వద్దకు ఎవరు వెళ్ళినా కూడా ప్రాపంచిక కోరికలనే కోరుతూ ఉంటారు. ధనం కావాలి అని, పేరు ప్రతిష్టలు కావాలని, సంతానం కావాలని, ధనం కావాలని, ఇలా రకరకాలైన కోరికలతో వెళ్తూనే ఉంటారు. కానీ వారి వద్ద నుండి జ్ఞానాన్ని మాత్రము ఎవరు కోరుకోరు. మరి మనము కనుక ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మాన్ని చూడాలి అంటే, పొందాలి అంటే ముఖ్యంగా మనము 5 విషయాలను, 5 వస్తువులను వదిలివేయాలి. ఏమిటి అంటే మొట్టమొదటిది పంచేంద్రియాలు, 2 పంచ ఇంద్రియాలను, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. ఈ 5 వస్తువులను మనము పూర్తిగా వదిలివేసినప్పుడు మాత్రమే మనం బ్రహ్మాన్ని పొందగలము. మరి ఆ పేరాస గల ధనికుడు జేబులో నోట్ల కట్లు ఉన్నా కూడా వాటిని వదలలేకపోయాడు. అప్పుడు బాబావారు అన్నారట, నీవు ఎప్పుడైతే ఆ నోట్ల కట్టను పక్కన పెడతావో, ఎప్పుడైతే నీలో ఉన్న పేరాతని, లోభాన్ని వదిలిపెడతావో అప్పుడే నీవు బ్రహ్మమును తెలుసుకోగలుగుతావు అని చెప్పారట. లేదంటే అప్పటి వరకు నీవు బ్రహ్మమును పొందలేవు అని చెప్పడం జరిగిందట. ఎవరి మనస్సు సంతానం నుండి, భోగం నుండి, ధనం నుండి బయటకు వస్తారో వారు మాత్రమే బ్రహ్మమును పొందగలరు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అభిమానం అనే ధనంను, అలాగే ఇంకా కోరికలు మీద ఉన్న తృష్ణను, దుఃఖం అనే సుడిగుండాలతో నిండి ఉన్న చెరువు లాంటిది అని చెప్పడం జరిగింది. ఎవరైతే అభిమానము, కోరికలు అనేవి, దుఃఖము అనేవి సుడిగుండాలు లాంటివి, సుడిగుండాలతో నిండి ఉన్న చెరువు లాంటిది అని ఇక్కడ బాబావారు చెప్పడం జరిగింది. అసూయ, అహంభావం ఉన్న మొసళ్లతో నిండి ఉన్న చెరువు అని కూడా ఇక్కడ బాబావారు మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎవరైతే కోరికలు లేకుండా ఉంటారో వారు మాత్రమే ఈ సుడిగుండాల నుండి బయటపడగలుగుతారు అని చెప్పడం జరిగింది. పేరాస, బ్రహ్మజ్ఞానం అనేవి 2 కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటివి. అవి ఎప్పటికీ కలవలేవు, అవి బద్ధ వైరం కలవి అని ఇక్కడ బాబావారు మనకు ఎంతో చక్కగా ఉదాహరణతో చెప్పడం జరిగింది. ఇది ఎంతో అమూల్యమైన వాక్యం. దీన్ని మనం కొంచెం ఆలోచించుకోవాలి, దీని యొక్క అర్థం తెలుసుకోవాలి. మరి అలాగే మనం
బ్రహ్మాన్ని చూడాలంటే ఈ పేరాశను, ఈ సంసారంలో ఉండే బంధాలను, అలాగే కోరికలను వదిలించుకోవాలి. అప్పుడే మనం బ్రహ్మాన్ని పొందగలం. మనము ఒక సద్గురు వద్దకు వెళ్ళినా, మరి ఒక పండితుని వద్దకు వెళ్ళినా కూడా మనము పూర్తిగా వారికి శరణాగతి అయిపోవాలి. శరణాగతి అయిపోతేనే మనం ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మమును పొందగలుగుతాము, చూడగలుగుతాము. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనము పత్రిజీ వారి వద్దకు వెళ్ళినప్పుడు, లేదా తటవర్తి వీరరాఘవ సారు వద్దకు వెళ్ళినప్పుడు కూడా మనము మొత్తం మన మనస్సుని, మన మెదడుని, మనలోని అన్నింటినీ ఖాళీ చేసుకుని వెళ్ళాలి. అంతేగాని నాకు అంతా తెలుసు అనుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎంత తెలిసినా నాకు తెలియదు అనుకునే మనము సద్గురులను ఆశ్రయించాలి. అప్పుడే మనము నేర్చుకోగలుగుతాము. ఇంకా పంచ ప్రాణాలను వారికి అర్పించేయాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి పంచ ప్రాణాలు అర్పించేయడం అంటే ఏమిటి? గురువులు మనకు ఒక సాధననిచ్చి ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు మనము ఓర్పుతో, సహనంతో మనము కూర్చోగలగాలి. అంతేకాని నడుము నొప్పి పుడుతోంది, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు నొప్పి పెడుతున్నాయి, తల భారంగా అయిపోయింది, తల వంగిపోయింది అని ఆ బాధలను తట్టుకోలేక మనము ఓర్పుతో, సహనంతో లేక లేచిపోతే నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి ఒక గురువును ఆశ్రయించినప్పుడు మనము మన పంచ ప్రాణాలను వారికి అర్పించేయాలి. చావో బతుకో, మనము ఈ మార్గంలోనికి వచ్చాము, తెలుసుకోవాలని వచ్చాము, ఏది ఏమైనా సరే నేను భరిస్తాను, నేర్చుకుంటాను అని మనము పట్టుదలతో అక్కడ మన పంచ ప్రాణాలను ఆ గురువు గారికి అర్పించేయాలి. అలాగే పంచేంద్రియాలను, అలా ఆ పంచేంద్రియాలను కూడా మనము వారికి అర్పించేయాలి. మరి పంచేంద్రియాలను అర్పించేయడము అంటే ఎప్పుడు గురువుగారు మనం ధ్యానంలో నుండి లేపుతారా? ఎప్పుడు వారు మనకి ఇంటికి వెళ్ళిపోమని చెప్తారా? లేదా వారికి ఎప్పుడు భోజనం పెడతారా? ఆ భోజనంలో మనకు ఏమేమి రకాలు పెడతారు అని ఇలా అనుకుంటూ ఉంటాము. ఈ ఇంద్రియాల వల్ల కోరికలు ఏర్పడతాయి. కాబట్టి ఇవి కూడా లేకుండా మనము ఆ పంచేంద్రియాలను కూడా మనము గురువుకు శరణాగతి చేసేయాలి. అప్పుడే మనము చక్కగా ధ్యానం చేసుకోగలుగుతాము. ఇంకా మరి మూడవది మనస్సు. ఈ మనస్సు కూడా మనము వారికి అర్పించేయాలి. మరి ఈ మనస్సు ఏమిటి అంటే, చిత్తము శివుని మీద ఉంటుంది, భక్తి మన చెప్పుల పైన ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్తాం, కానీ ఏంటి మన చెప్పులు ఉంటాయో పోతాయో అని భయం ఉంటుంది. అలాగే ధ్యాన తరగతులకు వెళ్తాము, మన సెల్ ఫోన్ మీద ధ్యాస ఉంటుంది. ఎప్పుడు వదులుతారా? ఎప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుకుందామా, వారు తిన్నారా లేదా, వారు పడుకున్నారా లేదా అని ఈ ఆలోచనలే. వాడు కాలేజీకి వెళ్తున్నాడా లేదా, పిల్ల తింటోందా లేదా, ఈ ఆలోచనతోనే ఉంటారు. అలాగే మనం పెట్టిన వస్తువులు ఒక ప్రదేశంలో పెట్టుకుంటాము, మన సామాన్లని, అవి అన్నీ ఉన్నాయో లేదో, ఎవరన్నా తీసేశారేమో. అలాగే మన బెడ్ ఒకటి తీసుకుంటాము, ఆ బెడ్ ఉందో లేదో, వేరే వాళ్ళు వచ్చేసి ఆ దుప్పటి ఆ బ్యాగులు తీసేసి వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటారు ధ్యానంలో కూర్చుని. కాబట్టి ఇది కూడా ఆలోచన చేయకూడదు. మనస్సును కూడా పూర్తిగా గురువుకు శరణాగతి చేయాలి. మనము ఆ సుఖాల కోసము, ఆ తిండి కోసము మనం అక్కడికి వెళ్ళడం లేదు. అవన్నీ మనకు ఇంట్లో లేక వెళ్తున్నామా? లేదు కదా. అవన్నీ వద్దు. మనకు ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మమును దర్శించాలి, ఆ పరమాత్మను దర్శించాలి అని మనం అక్కడికి వెళ్తున్నాము. కానీ వెళ్ళి కూడా మనం ఎంతసేపు వాటి మీదే మనం ఆలోచన పెడుతున్నాము. కాబట్టి ఈ మనస్సును కూడా మనము వదిలేయాలి, ఈ మనస్సును కూడా మనము దాటాలి. అలాగే బుద్ధి, ఇదొకటి చాలా ముఖ్యమైనదండి. గురువు చెప్పినది తూచా తప్పకుండా వినాలి. ఏది కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. ప్రతిదీ వినాలి, విని మనము ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి మనము
ఇలా గురువు వద్దకు వెళ్ళినప్పుడే మన బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము గురువు వద్ద శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మన బుద్ధి వికసిస్తుంది, జ్ఞానము అనేది పెరుగుతుంది. మరి మూడవది ఆఖరిది అహంకారం. ఇది అన్నిటికన్నా చాలా పెద్ద తలనొప్పి కలిగించేది. ఎప్పుడూ కూడా అహంకారం అనేది ఉండకూడదు, దాన్ని కూడా పూర్తిగా వదిలివేయాలి. ఈ అహంకారం ఉంటే పూర్తిగా మన జీవితమే నాశనం అయిపోతుంది. మనము ఎప్పటికీ కూడా ఎదగలేము, ఆత్మజ్ఞానాన్ని కూడా పొందలేము. కాబట్టి బాబావారు అదే చెప్తున్నారు. ఈ 5 వస్తువులను విడిచినప్పుడు మాత్రమే మన జీవితంలో సుఖ సంతోషాలు అనేవి మనం పొందగలుగుతాము. మరి మనమందరము కూడా మనలో ఏమేమి ఉన్నాయి, మనము వాటిని ఎంతవరకు వదులుకుంటున్నాము అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పేరాశ, లోభం, అసూయ, అహంకారం, ఇలా చాలా మనలో అరిషడ్వర్గాలు ఉన్నాయని మనము చెప్పుకున్నాము. వీటన్నిటినీ కూడా మనము వదులుకోవాలి. అప్పుడే మన ఆత్మ ఎదుగుతుంది, మనం ఉన్నత లోకాలకు చేరుకోగలుగుతాము. మరి లోభం, మనము ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుక్కోవడానికి ఎంతో పిసినారితనంగా ఉంటాం. చీరలకు, నగలకు ఎంతో డబ్బులు ఖర్చు పెడతాము, కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు కొనడానికి మాత్రం మనం ముందు వెనక చూసుకుంటాము. పేరాస కలిగి ఉంటాము, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడం. కాబట్టి మనం ఇవన్నీ కూడా గ్రహించుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మనం చక్కని శ్వాస మీద ధ్యాస అనే తీవ్ర సాధన చేసుకుంటూ మనం ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను. మనమందరము కూడా ఈ ప్రయత్నంలో సఫలీకృతులము అవుతామని ఆశిస్తున్నాను. మరి ఇంత చక్కని సందేశాన్ని అందించినటువంటి షిరిడి సాయిబాబా వారికి నా పాదాభివందనములు. అలాగే మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.